హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని చామంతి ఫ్లవర్స్ విప్పినాయి. కలర్ అయితే చాలా బాగున్నాయి. ఎల్లో చామంతి ఇక్కడ 2 కలర్స్తో ఉన్నాయి. ఇంకా కొన్ని రోజ్ ఫ్లవర్. ఈ రోజు అయితే చాలా బాగా వచ్చినాయి రోజెస్ కొన్ని. ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా విప్పింది ఆరెంజ్ కలర్లో. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది పింక్ రోజెస్. ఈ రోజు కొన్ని పింక్ రోజెస్ విప్పినాయి. ఇక్కడ రోజ్ ఫ్లవర్ విప్పింది. అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉండాలి, ఈరంతా వస్తాయి రోజెస్. కొంచెం ఇక్కడ కరివేపాకు అయితే తీసుకుంటున్నాను. అప్పుడప్పుడు కోస్తూ ఉండిపోతే ఆకులన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. చుక్కొచ్చేసి ఆకులు మొత్తం రెడ్గా మారిపోతున్నాయి, కలర్ కూడా ఎండిపోయినట్టుగా అయిపోతున్నాయి. అప్పుడప్పుడు ఇలా తుంపేస్తూ ఉంటే కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి. కొద్దిగా కోసేసాను. వీటికి సీడ్స్ కూడా వస్తాయి. కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఈవినింగ్ టైంలో వస్తాయి. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. వీటిల్లో కలర్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ కోయకుండా ఉంటాయి. ఇక్కడ కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి. ఏ కలర్ ఫ్లవర్స్కైనా సరే సీడ్స్ బ్లాక్గా ఉంటాయి. ఆ సీడ్స్ వేస్తే చాలు వచ్చేస్తాయి. సువర్ణగన్నేరు ఫ్లవర్స్ ఎల్లో కలర్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. చీమలు అయితే ఫుల్గా వచ్చేసినాయి. ఇలా ఎల్లో ఫ్లవర్స్ ఉంటే గార్డెన్ కూడా చాలా బాగుంటుంది. బనానా ప్లాంట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవరు. ఇక్కడ బనానాస్ వచ్చినాయి, ఫుల్గా వచ్చినాయి, చాలా బాగున్నాయి బనానాస్. ఇంకా పెద్దవి అవుతాయి ఈ బనానాస్. ఎల్లో మందారం. ఇక్కడ కొన్ని ఎల్లో మందారం ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఎర్లీగా తీసాను, అందుకే ఇంకా విప్పలేదు. ఇక్కడైతే ఒక ఫ్లవర్ అయితే కోసేస్తున్నాను. ఇక్కడ రోజెస్ కూడా విప్పింది. ఇక్కడ ఫ్లవర్ కోస్తున్నాను. ఎల్లో మందారం పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి. ఇవి కలర్ చాలా బాగుంటాయి. ఈరోజు కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. సమ్మర్లోనే కాస్మోస్ ఫ్లవర్స్ చాలా బాగా పూసినాయి. ఈ వర్షాల కన్నా సమ్మర్లోనే బాగా వస్తున్నాయి ప్లాంట్స్ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని కోస్తున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్. ఈరోజు కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పినాయి లెమన్ ఎల్లో. ఈరోజు వర్షం పడలేదు. కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను మొక్కలకి. ఎప్పటికప్పుడే వాటర్ చెక్ చేసుకుంటూ ఉండాలి, మొక్కలు డల్ అయిపోతూ ఉంటాయి. ఒకరోజు వర్షం పడదు కదా. కుండీల్లో అయితే ఇంకా డల్ అయిపోతాయి. కుండీల్లో మట్టి కూడా ఎక్కువ ఉండదు కదా. ఇవన్నా కొంచెం వర్షం పడినప్పుడు తేమ ఉంటుంది మట్టిలో. కుండీల్లో అయితే అస్సలు ఎండిపోతాయి మొక్కలు చూసుకోకపోతే. ఇక్కడ తులసి మొక్క సీడ్స్ పడి మొలిసింది, ఉంచేసాను. ఇంకా గుబురుగా ఉన్నాయని చిన్న చిన్న కొమ్మలు, చిన్న చిన్న మొక్కలు వేస్ట్ అన్నీ కొద్దిగా తీసేసాను. అందుకే పలుచగా ఉంది, నీట్గా ఉంది చూడటానికి కూడా. దోమలు కూడా రాకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడే కింద కొమ్మలన్నీ ట్రిమ్మింగ్ చేస్తూ కటింగ్ చేస్తూ ఉంటే దోమలు కూడా రావు. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది. వీక్లీ 2 టైమ్స్ అన్నా నేను యూజ్ చేస్తాను ఆకుకూరలని. ఏ ఆకుకూరలైనా సరే. కొన్ని మనం చిన్న చిన్న కుండీల్లో కూడా పండించుకోవచ్చు. ఇక్కడ కొన్ని మ్యారీగోల్డ్ ప్లాంట్స్ పెట్టాను. వాటర్ లేవు, డల్గా అయిపోయినాయి. కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇక్కడ కొన్ని పోస్తున్నాను. ఇంకొన్ని వాటర్ పోస్తున్నాను. రెయిన్ లిల్లీ మొక్కలు పెట్టాను. ఇందులో సీడ్స్ వేశాను. ఇందులో పైనాపిల్ కట్ చేసి పెట్టాను. ఇంకా గ్రీన్గా ఉంది, ఎండిపోలేదు. రూట్స్ వస్తేమో చూడాలి. పైనాపిల్ చాలా బాగుంది, ఇంకొంచెం పెద్దదైంది. రూట్స్ అయితే వచ్చేటట్టే ఉంది. కొంచెం రూట్స్ వచ్చి హైట్ అయినాక తీసి మట్టిలో పెడతాను, వస్తుందేమో. పైనాపిల్ తెచ్చినప్పుడు పైన చాలా గ్రీన్గా ఉంది, పడేయాలనిపించలేదు. ఇంకా ఇలా పెట్టుకున్నాను, వస్తుందేమో చూడాలి. ఫస్ట్ టైం పెట్టాను నేను పైనాపిల్. ఇక్కడ కొన్ని పోస్తున్నాను. ఇవన్నీ వర్షానికి మొక్కలు ఇరిగిపోయినాయి. తెచ్చి ఇక్కడ పెట్టుకున్న కొమ్మలు బతికినాయి, చక్కగా వచ్చినాయి.
ఈరోజైతే పారిజాతం ఫ్లవర్స్ చాలా ఉన్నాయి, చాలా పూసినాయి. వాళ్ళ ఫ్లవర్స్ చాలా పడినాయి. అవి చాలా డెలికేట్గా ఉంటాయి. కింద నుంచి తీసేటప్పుడే ఆ ఫ్లవర్స్ చాలా జాగ్రత్తగా తీసుకుని ఒక బౌల్లో పెట్టుకుని ఒక్కసారి వాటర్తో వాష్ చేసి పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర. చాలా బాగుంటాయి పారిజాతం ఫ్లవర్స్. ఇది గోంగూర ప్లాంటు, తెల్ల గోంగూర. ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలా కాయలు వస్తాయి. ఆల్రెడీ కాయలు కూడా వచ్చేసినాయి దీనికి. ఈ కాయలు కొంచెం ముదిరినాక వేసేసుకోవచ్చు. ఇదంతా ఒకటే మొక్క, ఇందులో పులుపు ఉండదు. నిలవ పచ్చళ్ళకు కూడా యూజ్ చేస్తారు ఈ గోంగూర. అయితే వేడి కూడా చేయదు. ఈ గోంగూర ఎన్నిసార్లు తిన్నా ఏం కాదు. అదే రెడ్ గోంగూర అయితే పులుపు ఉంటుంది. పారిజాతం ఫ్లవర్స్ ఈరోజు చాలా ఫ్లవర్స్ విప్పినాయి, చాలా ఫ్లవర్స్ పడినాయి. ఇలా కింద నేలపైన పడినవే తీసుకోవాలి ఫ్లవర్స్. ఈరోజైతే నాకు బౌల్ నిండిపోతుంది. ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. వీటిని చిన్న చిన్నగా అల్లుకోవచ్చు, దండలుగా కూడా గుచ్చుకోవచ్చు. దేవుడికి ఓన్లీ పువ్వులే కాకుండా అలా కూడా వేయచ్చు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా ఇవి కూడా తీసుకుంటున్నాను. చాలా ఫ్లవర్స్ ఒకే చోట ఫుల్గా ఉన్నాయి. ఈరోజైతే కార్తీక మాసంలోనే వస్తాయి ఈ ఫ్లవర్స్. ఇప్పుడు కూడా పూస్తూనే ఉన్నాయి. ఇంకా ఎక్కడో ఒక కొమ్మకి ఫుల్గా వస్తున్నాయి ఫ్లవర్స్. ఒకే కొమ్మకి చెట్టు మొత్తం రావట్లేదు. ఇంకా ఆ ఒక్క కొమ్మ అయినా సరే చూడండి ఎన్ని ఫ్లవర్స్ విప్పినాయో ఈరోజు. చాలా బాగా వస్తున్నాయి, బాగున్నాయి ఫ్లవర్స్. ఆరెంజ్ వైట్ కలర్స్తో 2 కలర్స్తో ఉంటాయి ఇవి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా తీసుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే పారిజాతం ఫ్లవర్స్ నాకు బౌల్ నిండిపోయినాయి. చాలా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. ఈవినింగ్ టైంలోనే విప్పుతాయి, మంచి స్మెల్ వస్తాయి, చాలా బాగుంటాయి చెట్టు. ఆ టైంలో చూస్తే ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే చెట్టు పైనే ఉన్నాయి, రాలిపోయి ఇంకా మొత్తం కింద పడలేదు. ఇలా ఫ్లవర్స్ కింద పడిపోయినాక ఇలా చిన్న చిన్న క్యాప్స్ లాగా బాగుంటాయి కొమ్మలు. ఆ క్యాప్స్కి ఆ ఫ్లవర్స్ రాలిపోయినాక గింజలు వస్తాయి, సీడ్స్ వస్తాయి బ్లాక్గా, చాలా బాగుంటాయి. హార్ట్ సింబల్లో ఉంటాయి ఆ సీడ్స్ అయితే. ఆ సీడ్స్ వేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి. ఈరోజు కొన్ని వైట్ ఫ్లవర్స్ కోస్తున్నాను. వైట్ ఫ్లవర్స్ ఈరోజు చాలా విప్పినాయి. ఎనీ డే ఇయర్ అంతా వస్తాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని కోస్తున్నాను. మొగ్గలు కూడా మల్లి మొగ్గలా చాలా పెద్ద పెద్ద మొగ్గలు బాగుంటాయి. ఇవి కూడా అల్లుకోవచ్చు దేవుడికి. ఇంకా కొంచెం కలర్స్ ఫ్లవర్స్ పెట్టి అల్లేసుకుని దేవుడికి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి ఒకే చోట, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కొన్ని కోస్తున్నాను. ఇక్కడ బచ్చలి ప్లాంటు ఆల్రెడీ కోసాను, ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి లీవ్స్, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. వైట్ శంఖ్ ఫ్లవర్స్. ఈరోజైతే నాకు పారిజాతం ఫ్లవర్స్, ఈ వైట్ ఫ్లవర్స్, శంఖ్ ఫ్లవర్స్ బౌల్ నిండిపోయినాయి. చామంతి ఫ్లవర్స్, కొన్ని రోజ్ ఫ్లవర్స్, ఎల్లో మందారం, కాస్మోస్ ఫ్లవర్, పెద్ద పెద్ద పారిజాతం ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాస్మోస్ ఫ్లవర్ సమ్మర్లోనే ఫుల్గా వచ్చినాయి ఇప్పటికన్నా. కొన్ని మందారం ఫ్లవర్స్, ఇక్కడ మందారం ఫ్లవర్ ఇప్పింది, ముద్ద మందారం.
నా చిన్నప్పుడు ఎక్కువగా ఈ మందారాలే తెలుసు, ఈ మందారాలే ఎక్కువగా ఉండేవి అప్పట్లో. ఇప్పుడు వెరైటీస్ ఎన్ని ఉన్నాయో, చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో, మందారం ఫ్లవర్స్లో. ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడైతే. ఎల్లో, పింక్, వైట్ కలర్స్ అన్నీ మిక్స్డ్తో కూడా ఉన్నాయి. రెడ్, డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే చిక్కుడు ఫ్లవర్స్ వచ్చినాయి పర్పుల్ కలర్లో. చెట్టు చిక్కుడు నేను కొనలేదు, మార్కెట్లో తెచ్చినవి. ముదిరిపోయిన సీడ్స్ పెట్టాను, ఎంత బాగా వస్తున్నాయో. ఇవి బిళ్ళగన్నేరు ఫ్లవర్స్ సీడ్స్ ఇలా ఉంటాయి, చెట్టుకే విప్పేసి ఇలా పడిపోయినాయి కింద, ఇలా బ్లాక్గా ఇలా ఉన్నాయి. ఈ సీడ్స్ వేస్తే మొక్కలు వస్తాయి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. చిన్న చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా వస్తాయి ఫ్లవర్స్. మెడిసిన్ ప్లాంట్ ఇందులో వేసేసాను కొన్ని, ఇక్కడ కొన్ని వేసేస్తున్నాను. చిక్కుడు ఫ్లవర్స్ ఇక్కడ చిన్న హ్యాంగింగ్ పార్ట్ దగ్గర కూడా ఎంత బాగా వచ్చినాయో. ఈ చిన్న కొమ్మకి కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. చెట్టు చిక్కుడు చాలా చిన్న చిన్న మొక్కలకే కాయలు వస్తాయి. లాస్ట్ ఇయర్ వచ్చినాయి.